మన చుట్టూ ఉన్న ఈ మౌన జీవులకు బహుశా మాటలు రాకపోవచ్చు, కాని అవి మనకు ప్రేమ గురించి ఎంత లోతైన పాఠాలు నేర్పుతాయో తెలుసా? ఈరోజు మనం జంతువుల ప్రపంచంలోకి తొంగిచూస్తూ అసలు నిస్వార్థ ప్రేమ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇక్కడొక ప్రశ్న: కేవలం సహజ ప్రవృత్తితో బతికే జంతువులు నిజంగా మనుషుల్లాగా లోతైన, నిస్వార్థమైన ప్రేమను అనుభవించగలవా? ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా దీనికి దొరికే సమాధానాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ విశ్లేషణలో మనం ఏవో పెద్ద పెద్ద సిద్ధాంతాల గురించి మాట్లాడుకోబోట్లేదు. ప్రకృతిలో దాగి ఉన్న ఎమోషనల్ డెప్త్ను బయటపెట్టే కొన్ని నిజమైన, మనసును హత్తుకునే కథల గురించి లోతుగా తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు లాజిక్కు అందని, సహజ ప్రవృత్తిని కూడా ధిక్కరించే కొన్ని స్నేహాల గురించి చూద్దాం. ఎలాంటి అంచనాలు లేని స్వచ్ఛమైన బంధాలివి. బర్మింగ్హాంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. ఒకచోట బంధించి ఉన్న పోనీ తన తలతో లోపలి బోల్టును తెరిచింది. కాని పాపం బయటి గొళ్ళెమును మాత్రం అందుకోలేకపోయింది. అప్పుడు తన స్నేహితుడైన ఒక మ్యూల్ వచ్చి తన ముక్కుతో ఆ గొళ్ళెమును పైకి లేపింది. చూసారా, వాళ్ళిద్దరి తెలివైన సహకారమే వాళ్లకు స్వేచ్ఛనిచ్చింది. జర్మనీకి చెందిన బెంజిల్ అనే వ్యక్తి తన ఇంట్లో పిల్లి, కుక్క మధ్య ఉన్న ఒక అద్భుతమైన స్నేహాన్ని గమనించాడు. మనం ఎప్పుడూ కుక్కా పిల్లిలాగా కొట్టుకుంటారు అంటాం కదా, కాని ఈ రెండు జీవులు దాచిపెట్టినొక స్వీట్ను పంచుకోవడానికి కలిసి ప్లాన్ చేశాయంటే నమ్ముతారా? ఇది నిజంగా జాతి భేదాలకందని స్నేహానికి ఒక మంచి ఉదాహరణ. అలాగే అలీగఢ్ దగ్గర జవా అనే ఊర్లో ఒక కోతి, కుక్క మంచి స్నేహితులుగా ఉంటున్నాయి. ఒకదానికొకటి పేలు చూసుకుంటూ ప్రేమగా ఉంటాయి. ఇవి మనకొక సింపుల్ సత్యాన్ని చెప్తున్నాయి. ఏంటంటే, విభిన్న స్వభావాలున్న జీవులే ఇంత సామరస్యంగా జీవించగలిగినప్పుడు మనుషులమైన మనం ఎందుకు జీవించలేం? సరే, ఇప్పుడు స్నేహాల నుండి కుటుంబ బంధాల్లోకి వెళ్దాం. కుటుంబంలో ఉండే ఆ శక్తివంతమైన, సహజమైన ప్రేమ ఎలాంటిదో అన్వేషిద్దాం. అద్భుతమైన ఆప్యాయతను, త్యాగాన్ని ప్రేరేపించే శక్తి అది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఫలాంగర్ అనే జంతువు చూడ్డానికి చాలా దూకుడుగా ఉంటుంది, కాని తన పిల్లల పట్ల అపారమైన ప్రేమను చూపిస్తుంది. ఇది మనకొక విషయాన్ని స్పష్టంగా గుర్తుచేస్తుంది. అదేంటంటే, ప్రేమ అనేది ప్రతి జీవికి అవసరం, అది ఎంత భయంకరమైన జీవి అయినా సరే. మరి కుటుంబంలో ప్రేమకు అసూయ అడ్డు వస్తే అప్పుడేం జరుగుతుంది? శాంటియాగో జూలో జరిగిన ఒక కథ జంతు కుటుంబంలోని ఈ సంక్లిష్టమైన భావోద్వేగాలను మనకు చూపిస్తుంది. ఈ కథ మనసును కదిలిస్తుంది. ఒక తల్లి కోతికి మరో పిల్ల పుట్టాక పెద్ద కోతికి అసూయ మొదలైంది. తల్లి ప్రేమ కోసం తమ్ముణ్ణి దూరంగా నెట్టేది. దీంతో దాన్ని వేరుగా ఉంచి మంచి ఆహారమిచ్చారు. అయినా అది రోజురోజుకీ బలహీనపడిపోయింది. ఎందుకంటే మన ఆత్మకు నిజమైన ఆకలి భౌతిక వస్తువులతో తీరదు. దానికి కావాల్సింది ఆప్యాయత, ప్రేమ. చివరికి దాన్ని మళ్లీ కుటుంబంతో కలిపారు. అప్పుడు తల్లికోతి తన బిడ్డకు తమ్ముడి పట్ల ప్రేమగా ఉండాలని సున్నితంగా నేర్పించింది. అప్పుడు దానికర్థమైంది, ప్రేమ అంటే కేవలం ఒకరి నుండే కాదు, దయ, సేవ, స్నేహం ఇలా చాలా రూపాల్లో దొరుకుతుందని. ఆ తర్వాత తమ్ముడితో స్నేహం చేసి మళ్లీ ఆనందంగా ఉండటం మొదలుపెట్టింది. ప్రేమ అనేది కుటుంబం, జాతి అనే సరిహద్దులను కూడా దాటగలదు. ఇప్పుడు మనం చూడబోయే ఈ అసాధారణమైన కథలు అదే నిరూపిస్తాయి. ఒక డేగ వచ్చి తన పిల్లల్ని ఎత్తుకుపోవడంతో ఒక కోడి గుండె పగిలిపోయింది. కాని కొద్ది రోజులకే దానికి కొన్ని అనాథ పిల్లిపిల్లలు కనిపించాయి. ఆశ్చర్యంగా అది తన దుఃఖాన్ని మర్చిపోయి ఆ పిల్లిపిల్లల్ని దత్తత తీసుకుని పెంచింది. ఈ కథ మనకు ఏం చెప్తోందంటే, ప్రేమ అనేది ఎంత లోతైన గాయాలనైనా మాన్పగలదు. అలాగే ఒక ఉడుత, పిచ్చుక మధ్య స్నేహం కూడా అంతే గొప్పది. ఆ ఉడుత రోజూ తన స్నేహితురాలైన పిచ్చుక కోసం పండిన పళ్లను తెచ్చేది. పిచ్చుక కూడా ఆ ఉడుత వెళ్ళిపోయాకే వాటిని తినేదట. వాళ్ల బంధం సృష్టిలోని అన్ని జీవులను ఏకం చేసే ఆ ప్రేమబంధానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పటివరకు మనం చూసింది కేవలం ప్రవర్తన కాదు, దాని వెనక ఒక దైవికమైన, విశ్వవ్యాప్తమైన శక్తి ఉంది. దాని ప్రతిబింబమే ఈ ప్రేమ. ఇప్పుడు దాని గురించి చూద్దాం. రోమ్లో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఒక కోతి తల్లి ప్రేమగా చూసుకుంటున్న ఒక బిడ్డను కిటికీలోంచి తీసుకెళ్లిపోయింది. ఆ టవర్ పరికి ఎక్కి అచ్చమా తల్లిలాగే బిడ్డను ముద్దు పెట్టుకుంది.
కాని కింద ఆ తల్లి ఆర్తనాదాలు విని ఆమె బాధను గ్రహించినట్టుంది. వెంటనే జాగ్రత్తగా కిందకు దిగి బిడ్డను సురక్షితంగా తల్లికి తిరిగిచ్చేసింది. ఈ సంఘటనకు గుర్తుగా ఆ టవర్కు ఒక ప్రత్యేకమైన పేరు కూడా పెట్టారంటే ఆలోచించిండి. అంటే ఈ ప్రేమ శక్తి అనేది కేవలం ఒక ఎమోషన్ కాదు, అది ఒక ఆధ్యాత్మిక శక్తి. మన చరిత్రలో ఎంతోమంది జ్ఞానులు ఈ శక్తిని ప్రదర్శించారు. శివుడి మెడలోని పాము నుండి మొదలుపెడితే రమణ మహర్షి ఆశ్రమంలో సామరస్యంగా జీవించిన క్రూర మృగాలు, స్వామి రామతీర్థ దగ్గరకు ప్రశాంతంగా వచ్చే సింహాలు, పులులు, స్వామి దయానంద దగ్గర శాంతంగా కూర్చున్న సింహం, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే మనస్సు స్వచ్ఛమైన ప్రేమతో నిండినప్పుడు అది ఎంత భయంకరమైన జీవులనైనా శాంతింపజేయగలదు. అయితే ఈ కథలన్నింటి నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? మన జీవితాల గురించి ఇవి మనకి ఏం బోధిస్తున్నాయి? ఆలోచించండి. మాటలు రాని ఈ మౌన జీవులే ఇంత లోతైన సానుభూతిని, కరుణను, ప్రేమను చూపించగలిగినప్పుడు మనుషులమైన మనం ఈ పాఠాన్ని ఎప్పుడు నేర్చుకుంటాం? ఈ జంతువుల చర్యలు మనకొక అద్దం లాంటివి. మన హృదయాల్లో నిద్రాణంగా ఉన్న శక్తిని అవి గుర్తుచేస్తున్నాయి. చివరిగా ఒక్కటే విషయం, మానవత్వం ఎప్పుడైతే నిజాయితీగల హృదయంతో భావోద్వేగాలను గౌరవించడం నేర్చుకుంటుందో ఆ రోజే ఈ భూమి స్వర్గంగా మారుతుంది. మన ప్రపంచాన్ని మార్చడానికి అసలైన కీలకం మనలోనే ఉన్న ప్రేమ, కరుణ అనే సంపదను పెంపొందించుకోవడమే. ఈ విశ్లేషణలో మనం పంచుకున్న ఈ జ్ఞానం యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రాసిన లోతైన రచనల నుండి గ్రహించబడింది. ఈ ప్రయాణంలో మాతో కలిసినందుకు ధన్యవాదాలు.